హలో అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఇవాల్టి మన వీడియోలో ఒక స్పెషల్ హెల్తీ రెసిపీ చూపించబోతున్నాను. అదే ఫ్రూట్ కస్టర్డ్ లేదా ఫ్రూట్ సలాడ్. ఎండాకాలం వచ్చేసిందంటే మనకి వెంటనే గుర్తొచ్చేది చల్లగా తీయగా ఫ్రెష్గా ఉండే డిజర్ట్సే కదా. అలాంటి టైంలో ఇంట్లో ఉన్న పండ్లతో చాలా ఈజీగా చాలా టేస్టీగా చల్లచల్లగా చేసుకునే ఒక సూపర్ డిజర్ట్. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఈ ఫ్రూట్ కస్టర్డ్ని చాలా తక్కువ టైంలో చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే రెడీ అయిపోతుంది. ఫ్రూట్స్ అండ్ మిల్క్తోనే తయారు చేసుకుంటాం కాబట్టి దీన్ని తినడం వల్ల ఎనర్జీ వస్తుంది, అలాగే హెల్తీ కూడా. సో మరి ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా ఈ హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కడాయిలోకి ఒక 1/2 లీటర్ వరకు పాలను తీసుకుని మీడియం ఫ్లేమ్లో ఒకసారి పొంగనివ్వండి. ఈ ఫ్రూట్ కస్టర్డ్కి ఫుల్ క్రీమ్ పాలను తీసుకుంటేనే క్రీమీగా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పాలు పొంగేలోపు ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకోండి. అలాగే ఇందులోనే 4 టేబుల్ స్పూన్ల వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకుని ఉండలు లేకుండా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసేయండి. ఇన్ కేస్ మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేనట్టయితే కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని యూస్ చేస్తున్నానండి. ఒక 2 నిమిషాలకి ఇలా పాలు పొంగడం స్టార్ట్ అవుతాయి. అప్పుడు ఒకసారి ఇలా బాగా కలిపి ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరగనివ్వండి. అలా 2 నిమిషాలు మరిగించిన తర్వాత ఇందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని వేసుకోండి, లేదా మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే ముందుగా కలిపి ఉంచుకున్న పాలు కస్టర్డ్ పౌడర్ మిక్స్ని వేసుకుని లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మరిగించుకోండి. ఈ లోపు మనం ఫ్రూట్స్ని కట్ చేసుకుని పెట్టుకుందాం. దానికోసం ఇక్కడ నేను కొన్ని రకాల ఫ్రూట్స్ని తీసుకుంటున్నాను. అందులో యాపిల్ ఒకటి, దానిమ్మకాయ, కొన్ని గ్రీన్ ద్రాక్షని తీసుకున్నాను. దీంతోపాటు బ్లాక్ కలర్ సీడ్లెస్ ద్రాక్షని కూడా తీసుకుంటున్నాను. అలాగే ఈ సీజన్లో దొరికే స్ట్రాబెర్రీస్ని కూడా తీసుకుని ఫస్ట్ బాగా వాష్ చేసేసుకుని అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఒక 5 నిమిషాల పాటు పాలను మరిగించిన తర్వాత ఇలా కాస్త దగ్గర పడి చిక్కగా అవుతుంది. అప్పుడు ఒకసారి కలిపి ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లారనివ్వండి. పాలు ఈ కన్సిస్టెన్సీకి వచ్చి కొంచెం పలుచగా ఉంటే చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుందండి. 10 నిమిషాల తర్వాత ఇలా పూర్తిగా చల్లారిన పాలని ఇలా విస్కర్తో లంప్స్ లేకుండా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేలా బాగా మిక్స్ చేయండి. ఇన్ కేస్ ఇలా విస్కర్తో చేయడం కష్టంగా అనిపిస్తే మిక్సర్ జార్లో వేసుకుని స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేలా గ్రైండ్ చేసుకుని తీసుకోండి. ఇలా బాగా మిక్స్ చేశాక చూడండి, పాలల్లో ఎక్కడ ఉండలు లేకుండా స్మూత్గా వచ్చింది. ఇప్పుడు ఈ పాలను మొత్తం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దీన్ని ఫ్రిడ్జ్లో చల్లగా అయ్యే వరకు ఒక అరగంట సేపు పెట్టేసేయండి. 30 నిమిషాల తర్వాత ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీసి ఇలా సెట్ అయిన కస్టర్డ్ మిక్స్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ని 1 బై 1 యాడ్ చేసుకుందాం. ముందుగా ఇందులోకి 1/2 కప్ వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న యాపిల్ని వేసుకుందాం. నెక్స్ట్ 1/2 కప్ వరకు దానిమ్మ గింజలు వేసుకోండి. నెక్స్ట్ 1/2 కప్ వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న గ్రీన్ గ్రేప్స్ని వేసుకోవాలి. దీంతో పాటు 1/2 కప్ వరకు కట్ చేసి పెట్టుకున్న బ్లాక్ గ్రేప్స్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1/2 కప్ వరకు చిన్న ముక్కలుగా తరిగిన స్ట్రాబెర్రీస్ని వేసుకోండి. ఇంకా లాస్ట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు సన్నగా తరిగిన జీడిపప్పు, బాదం పలుకులు వేసుకుని అన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకోండి. ఇంకా ఈ ఫ్రూట్స్తో పాటు మీ దగ్గర ఉంటే అరటిపండు ముక్కల్ని, కివీ ఫ్రూట్స్ ముక్కల్ని, ఇలా మీకు నచ్చిన ఫ్రూట్స్ అన్నిటిని వేసుకోవచ్చు. ఇలా అంతా బాగా మిక్స్ చేసేసాక చూడండి, కన్సిస్టెన్సీ ఇలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఇప్పుడు ఇలా రెడీ చేసుకుని ఈ ఫ్రూట్ కస్టర్డ్ని చల్లచల్లగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎంతో సింపుల్గా, టేస్టీగా, కూల్గా హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయింది. చూస్తుంటేనే ఆ టెక్స్చర్ కానీ ఆ ఫ్రూట్స్ కాంబినేషన్ కానీ వెంటనే ఎమ్మి అంటూ తినేయాలనిపిస్తుంది కదా. ఇలా మనం ఇంట్లో ఫ్రూట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కానీ, ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు కానీ, లేదా ఫాస్టింగ్ టైంలో ఇలా ఫ్రూట్ కస్టర్డ్ని చేసుకోవచ్చు. పిల్లలకి ఎంతో నచ్చుతుంది. ఒకసారి తింటే మళ్ళీ చేయమని అడుగుతూనే ఉంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ సమ్మర్లో ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా టేస్ట్ కుదిరిందో మన ఛానల్లో నాతో షేర్ చేసుకోండి. మరి ఇవాల్టి వీడియోలో చూపించిన ఈ ఫ్రూట్ కస్టర్డ్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.